అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను కాచి ఉంటాడు. కంటి పాపల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. చంటి పాపల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎదుర్కొన్నటువంటి మన దుఃఖము, వేదన సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏం లేదు అసలు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను కనికరించడేమో, ఇంకా ఈ శ్రమలు, ఇబ్బందులు, ఈ కొలిమిలో నేను ఇంకెంతవరకు ఇలా కాలిపోవాలో, నలిగిపోవాలో, దుఃఖముఖంగా ఉండాలో, ఆయనకు నా మీద కనికరం లేదా, నన్ను మర్చిపోయాడా అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆయన మరవడు, విడవడు, ఎడబాయాడు. అయితే ఆయన మరవకపోతే, విడకపోతే మరి శ్రమలేంది, ఈ కష్టాలేంది? ఈరోజు ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఈరోజు మనకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, దుఃఖాన్ని బట్టి మనం ఇలా ఎందుకు ఉంది నా జీవితం, దేవుడు మార్చడాన్ని బాధపడుతున్నాం. కానీ దీని తర్వాత దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు మనకు తెలియదు. ఎవరు ఏ దుఃఖంగా ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుడు నాకు నీకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన తప్పకుండా మన జీవితాన్ని మారుస్తాడు. తప్పకుండా మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. నీ నిందకు ప్రతిగా పోతుండని అనుగ్రహిస్తాడు. ఏ సమస్యనే కావచ్చు, కుటుంబ సమస్యలు, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, అవమానంగా మనకు కలుగుతున్నటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. నువ్వు మౌనంగా ఉండి నిరీక్షణ కలిగి తోటివారిని ప్రేమించి తోటివారికి సహాయం చేస్తూ ఆయన ప్రేమను చూపిస్తుండు. తప్పకుండా నీ జీవితాన్ని మార్చి ఉన్నతమైన స్థితిలో పెట్టి నేను ఆయన సాక్షిగా నిలపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఓపికను పట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు నడవాలని ఆశిస్తున్నాను.